జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, దేశవ్యాప్తంగా హిందువులందరూ కూడా సంతోషంగా, అత్యంత ఉల్లాసంగా, ఉత్సాహభరితంగా హోలీ వేడుకలు అయితే జరుపుకున్నారు. మరి ఈ చిన్నపిల్లల సంతోషానికైతే ఇంకా పట్టణ పగ్గాలు లేవియా. ఈ వాటర్ గన్లు పట్టుకొని అబ్బా వాళ్ళు చేసిన హడావిడైతే అంతా ఇంత కాదు. ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి హోలీ వేడుకలు ఒక ఎత్తు అయితే, ఉత్తరప్రదేశ్లోని సంబాల్లో జరుగుతున్నటువంటి హోలీ వేడుకలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైనాయి. సంబాల్లో గత కొద్ది నెలలుగా జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా మీకు తెలుసు. ఏది ఎప్పుడో పూర్వం మన హరిహర మహాల్లో పడగొట్టి ఓళ్ళు మసీదు నిర్మించడం, దానికి సంబాల్ మసీదు అని పేరు పెట్టడం. అయితే మనోళ్ళు దాని మీద కోర్టుకు పోవడం, కోర్టు వచ్చేసి ఆ మసీదు ఏదైతే ఉందో అక్కడ ఆర్కియాలజీ సర్వే చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం. ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పోలీసు వాళ్ళు అక్కడికి పోతే అక్కడ ఉన్నటువంటి జాంబీలంతా కూడా దాన్ని అడ్డుకోవడం. ఈ పోలీసుల పర్యవేక్షణలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎట్టకేలకు ఆ సర్వేనంతా కూడా పూర్తి చేయడం. అక్కడ మన హిందూ దేవీ దేవతలకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు అవన్నీ కూడా దొరకడం. ఇవన్నీ కూడా మనకు తెలిసిందే. తర్వాత ఈ క్రమంలోనే సంబాల్ మొత్తం కూడా ఈ తవ్వకాలు చేపట్టినారు. ఈ తవ్వకాల్లో ఎన్నో మన హిందువులకు సంబంధించినటువంటి ఈ దేవాలయాలకు సంబంధించినటువంటి అన్ని గుర్తులు, ఆనవాళ్ళు, బావులు అన్నీ కూడా బయటపడుతున్నాయి. ఇంకా చాలా వరకు ఇంకా విషయం చాలానే ఉన్నది. ఇది గతంలో చాలాసార్లు మీకు చెప్పిన. కానీ ఈ క్రమంలోనే సంబాల్లో హాట్గా ఉన్నది వాతావరణం. యాక్చువల్గా చెప్పాలంటే ముందు సంబాల్లో హిందువులే ఎక్కువగా ఉంటా ఉన్నారు. కానీ జాంబీలు ఏం చేశారు, వాళ్ళ జనాభాను పెంచుకొని మన వాళ్ళందరినీ చిత్రహింసలు పెట్టి నానా ఘోరాలన్నీ చేసి మన వాళ్ళు తరిమేశారు. ఇప్పుడు అక్కడ హిందువుల జనాభా అనేది చాలా తక్కువగా ఉన్నది. ఈ క్రమంలో అక్కడ హోలీ జరుపుకోవాలంటే ఎట్లా రాని పరిస్థితి వచ్చేసింది అనమాట. అందుకు ఆ సంబాల్ పోలీస్ అధికారి అనుజ్ చౌదరి అని ఒక ఆయన ఉన్నాడు. ఈయనకు సంబంధించి కూడా నేను ఒక న్యూస్లో చెప్పా. ఏమిలే మర్యాదగా హోలీ వేడుకలను నిర్వహించుకోనివ్వండి. ఎందుకంటే ఈ హోలీ అనేది సంవత్సరానికి ఒకసారి వస్తుంది. ఈ శుక్రవారం నమాజ్ అనేది సంవత్సరానికి 52 సార్లు వస్తుంది. ఎవరికైనా హోలీతో ఇబ్బంది ఉంటే మర్యాదగా అందరూ కూడా ఇంట్లోనే ఉండండి, లేకపోతే ఈపులు బయలుపోతాయని చెప్పేసి చాలా మర్యాదగా చెప్పినాడు. అయితే దీని మీద ఈ సూడో సెక్యులర్ పార్టీలు, సూడో సెక్యులర్ నాయకులు అంతా కూడా రాద్ధాంతం చేశారు. అయితే ఏకంగా స్వయంగా యోగి ఆదిత్యనాథ్ గారే ఈ అనుజ్ చౌదరికి ఆయన సపోర్ట్ కూడా చేశారు. ఇంకేముండదా, ఇంకా తిరుగులేకపోయి ఆంజనేయ స్వామి వచ్చి మన పక్కన నిలబడుకుంటే ఎట్టుంటుందో ఆ రేంజ్లో బలం వచ్చేసింది అనుజ్ చౌదరి గారికి. అయితే ఈ రోజు జరిగిన విశేషం ఏంటంటే 46 ఏళ్ల తర్వాత సంబాల్లో హోలీ వేడుకలు ఘనంగా జరిగినాయి. ఎన్నేళ్ల తర్వాత? 46 సంవత్సరాల తర్వాత, 4 దశాబ్దాల తర్వాత తొలిసారిగా సంబాల్లోని కార్తికేయ ఆలయంలో హోలీ వేడుకలు వైభవంగా జరిగినాయి. హిందువులు ఒకరికొకరు ఈ రంగులన్నీ పూసుకుంటా సంబరాలు అంబరాన్నంటే ఇలా ఘనంగా జరుపుకున్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన విశేషం ఏంటో చెప్పేదా, సంబాల్లో ప్రారంభమైనటువంటి హోలీ ఊరేగింపు ఒక మసీదు ముందు నుంచే సాగింది. అర్థమవుతుంది కదా. వాస్తవానికి భస్మశంకర ఆలయం అని చెప్పేసి ఒకటి ఉన్నది అనమాట. దీన్నే కార్తిక్ మహాదేవ దేవాలయం అని కూడా అంటారు. 1978లో జరిగినటువంటి మత ఘర్షణల మూలంగా ఈ దేవాలయాన్ని అయితే మూసేశారు. ఆ ఆలయం 46 సంవత్సరాల తర్వాత డిసెంబర్ 13, 2024 తేదీన మళ్ళా తిరిగి తెరిచారనమాట. ఈ దేవాలయానికి విముక్తి కలిగిన తర్వాత వచ్చినటువంటి మొట్టమొదటి హోలీ ఇది. అందుకే మన హిందూ భక్తులందరూ పెద్ద ఎత్తున ఈ డీజే చప్పులతో నగర పూర్వవీధులు గుండా డ్యాన్సులు చేస్తా ఘనంగా హోలీ అయితే నిర్వహించుకున్నారు. మిత్రులారా, నేనైతే ఒక మాట చెప్తున్నా, పాలించే నాయకుడు సమర్థుడైతే న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా పరిపాలిస్తే ఎట్లుంటుందంటే ఇదిగో ఇట్లుంటుందని చెప్పడానికి ఈ న్యూసే ఒక ఉదాహరణ. లేకపోతే మనోళ్ళను కొట్టి తరిమి చంపి వాళ్ళ ఆస్తులన్నింటిని లాక్కొని ఓచుకోతలకు కోసి మన దేవాలయాలు మూతబడేటట్టు చేసి వాళ్ళ బలాన్ని పెంచుకొని వాళ్ళేమో ప్రార్థనలు చేసుకుంటామంటే మనం ఏమీ లేకుండా, పూజలు పురస్కారాలు లేకుండా గమ్మును కూర్చొని ఈ పథకాల మన భారతదేశంలోనే కదా ఉన్నామా? మనమే పాకిస్తాన్లోనో లేకపోతే బంగ్లాదేశ్లోనో లేం కదా. మన దేశంలో మనమే పూజలు చేసుకోలేకపోతే ఇంకెవరియా వచ్చాడు పూజలు చేసేదా? ఏమి కాదు, అమెరికా నుంచి వచ్చారా లేకపోతే లండన్ నుంచి వచ్చారా, ఎక్కడి నుంచి వచ్చారో అది విషయం. అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.